ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉన్నతాధికారులు నిఘా పెంచారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉనుదుర్రు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న 9 మంది వాలంటీర్లపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు రుజువు కావడంతో వారిని తొలగించినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదని వాలంటీర్లకు ఇప్పటికే అవగాహన కల్పించామని, అయినా వారు ప్రచారంలో పాల్గొన్నట్లు రుజువు కావడంతో 9 మందిపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. వాలంటీర్ సంబంధించి ఈరోజు మార్నింగ్ నేను అందరూ ఎంపీడీఓస్, తహసీల్దార్స్, సెక్రటరియట్ స్టాఫ్కి డైరెక్షన్ ఇచ్చాము. ఇన్ నో వే any official, whether it is a panchayat secretary, district assistant, they shall not be associated with volunteer. Volunteers to saha ఉండకూడదు. ఒకటి వాలంటీర్తో సహా ఏ పని అఫీషియల్ పని చేయకూడదు. వాలంటీర్స్తో సహా ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏం పని చేయకూడదు. అండ్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరైనా బేసిక్లీ కింద స్థాయి గ్రామ సచివాలయం ఆర్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీ మళ్ళీ వాలంటీర్ సహాయం తీసుకుంటే ఒక అఫీషియల్ పని చేస్తే విల్ బి టేకింగ్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. సో వాలంటీర్ సంబంధించి రైట్, వాలంటీర్లపై వేటు పడిన అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 మంది వాలంటీర్లపై అయితే వేటు పడింది. కలెక్టర్ అయితే సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఇంకా వాలంటీర్లపై ఈ సస్పెన్షన్ వేటు అనేది పెరిగే అవకాశాలున్నాయా? తప్పకుండా రేఖ, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉనదురు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న 9 వాలంటీర్లు, 4 మేల్ వాలంటీర్స్, 5 ఫీమేల్ వాలంటీర్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ సుమిత్ గాంధీ ప్రకటనలో తెలిపారు. అంటే ఇప్పటికే ఆయన ఎన్నికల కోడ్ రాగానే ఇప్పటికే వాలంటీర్లకు ఇటు ఎంఆర్ఓల ద్వారా, ఆర్డీఓల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చామని చెప్పారు. వాలంటీర్లు ఎవరు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాల్లో పాల్పంచుకోకూడదు. రాజకీయ పార్టీలు కానీ సమావేశాలు, వారికి సంబంధించిన ఈ ఎన్నికల ప్రచారం కానీ రాజకీయ పార్టీల సభలకు హాజరవ్వకూడదని ఇప్పటికే చెప్పినా కూడా ఈ ఉండి నియోజకవర్గానికి సంబంధించిన 9 వాలంటీర్లు ఈ సార్వత్రిక ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు కాబట్టి వీరందరినీ తొలగిస్తున్నట్లుగా కూడా సుమిత్ గాంధీ చెప్పారు. మిగిలిన వాలంటీర్లు కూడా ఇది ఒక హెచ్చరికలా కూడా భావించవచ్చు రేఖ. ఇటు ఏలూరు జిల్లా కానీ అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వాలంటీర్లు కొంతమందిని ఐడెంటిఫై చేయడం కష్టం. ఎన్నికల ప్రచారంలో వారు తమకున్న పార్టీ మీద ఉన్న ఈ అభిమానాన్ని బట్టి వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార పార్టీకి చెందిన పాంప్లెట్లను ప్రతి కుటుంబానికి వెళ్లి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఓట్లను అభ్యర్థించే పరిస్థితి ఉంది. అయితే ఇటు కూటమి పార్టీకి చెందిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాటన్నిటిని వీడియోలు తీయటం, ఈ సివిజిల్ యాప్ తో పాటుగా కలెక్టర్ పెట్టినటువంటి టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ సుమిత్ గాంధీ వెంటనే స్పందించారు. ఆ 9 మంది వాలంటీర్లు కూడా తొలగిస్తున్నట్లుగా ఆయన చెప్పడంతో పాటుగా ఇకపై వాలంటీర్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు కానీ లేకపోతే వారి ప్రచారంలో పాల్గొనకూడదని కూడా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ గాంధీ వాలంటీర్ ఇంచుమించుగా హెచ్చరించినట్లుగా కూడా మనం భావించవచ్చు రాక. రైట్ సాగర్, అయితే 9 మంది వాలంటీర్లపై అయితే వేటు పడింది. కాకపోతే వాలంటీర్ల దగ్గర కంప్యూటర్స్ కానీ లేదంటే మొబైల్స్ కూడా ఉన్నాయి. సో వాటిలో ఓటర్లకు సంబంధించిన పూర్తి డేటా కూడా నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి పరోక్షంగానైనా కూడా నోటిఫికేషన్కి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు వారు పాల్పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న సందర్భంలో మరి వారి దగ్గర నుంచి ఆ ట్యాబ్స్ కానీ లేదంటే మొబైల్స్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటూ కూడా అధికారులను కోరారు. దానికి సంబంధించి ఏదైనా చర్యలు జరుగుతున్నాయా? లేక ప్రస్తుతానికి దీని మీద మనకి ఎటువంటి సమాచారం లేదు. వాలంటీర్ల దగ్గర అయితే వారికున్న క్లస్టర్ పరిధిలోనే 50 కుటుంబాలకు సంబంధించి వారి కులము, మతం, ప్రాంతం, వారి కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో సహా ప్రతి సెన్సిటివ్ డేటా కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వాలంటీర్ దగ్గర వారి సంబంధించిన 50 కుటుంబాల డేటా తప్పనిసరిగా ఉంది. దీని మీద ఇప్పటికే ప్రతిపక్షం కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. డేటా చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంది, వ్యక్తిగత డేటాని కొంత చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది, ఇదంతా కూడా హైదరాబాద్ నెట్వర్క్ వేదికగా జరుగుతుందని కూడా వారు ప్రకటించారు. దీని మీద ఈ మొత్తం ఈ విషయాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న సాధ్యాసాధ్యాలను బట్టి ప్రస్తుతానికి ఈసీ ఇచ్చిన నిబంధనల మేరకు వాలంటీర్లు ఎవరు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. కాబట్టి రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు వెళ్ళకూడదు, ఆ ప్రచారంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే వాలంటీర్లకు అవగాహన శిబిరాలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఎంఆర్ఓల ద్వారా కానీ త్రూ ఆర్డీఓస్ ద్వారా కూడా వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇట్లా ఈ సభల సమావేశాలకు వెళ్ళవద్దని. అయినా కూడా
కొంత ఎవరైతే వినని వాలంటీర్లు ఉంటారో పార్టీ మీద అధికార పార్టీ మీద అభిమానంతో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే రాజకీయ పార్టీ నేతల ఒత్తిళ్లు లేకపోతే వారి ప్రాబల్యం గురించి కావచ్చు ఇలా వెళ్లి వారు ఇబ్బంది పడే పరిస్థితులు అంటే మొదటి హెచ్చరికగా వీరిని తొలగించారని చెప్పుకోవచ్చు. ఇది రిపీట్ అయితే మాత్రం తప్పనిసరిగా వీరందరి మీద కూడా కేసు నమోదు చేసే అవకాశాన్ని కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి సమాచారం ఉంది. ఇప్పటికైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వారి విధులకు సంబంధించి ఏదైతే సచివాలయ పరిధిలో రాజకీయ పార్టీలకి సంబంధం లేనివి, ఎన్నికల ప్రచారానికి సంబంధం లేని వాటిలో వారు భాగస్వాములు అవ్వాలి తప్ప ఎన్నికల కోడ్ను ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే చర్యలు తప్పవని కూడా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుబంత్ గాంధీ హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.